బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు అరెస్ట్ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. సీఎం నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై గుంటూరు పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఆయన్ను కోర్టులో ఆదివారం హాజరుపరిచారు. అనంతరం సోమవారం తెల్లవారుజామున రాజమండ్రి సెంట్రల్ జైలుకు రాంబాబును పోలీసులు తరలించారు. ఈ కేసును విచారించిన గుంటూరు ప్రత్యేక మొబైల్ కోర్టు అంబటి రాంబాబుకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ను విధించింది. ఈ నేపథ్యంలో భారీ పోలీస్ బందోబస్తు, ఎస్కాట్ల నడుమ ప్రత్యేక వాహనంలో ఆయన్ను రాజమండ్రికి తరలించారు. సోమవారం ఉదయం సరిగ్గా 4:05 అంబటి రాంబాబును జైలు ప్రాంగణానికి తీసుకెళ్లారు. ఆ క్రమంలో జైలు వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. బారికేడ్లు వేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూశారు. జైలు నియమాల ప్రకారం కుటుంబ సభ్యులు పంపిన దుస్తులను కూడా తీసుకొనివ్వలేదు. కఠినంగా వ్యవహరించారు. కోర్టులో అంబటి తన బాధను వ్యక్తం చేశారు. పోలీసులు తనను శారీరకంగా ఇబ్బంది పెట్టారని అన్నారు. ఒకప్పుడు మంత్రిగా ఉన్న వ్యక్తిని ఇంత త్వరగా జైలుకు పంపడం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. అయితే జైలులో అంబటిని ఎలా ఉంచుతారు? ఏ రకమైన రూమ్ ఇస్తారు? ఎవరైనా కొడతారా అనే ప్రశ్నలు ఇప్పుడు చాలా మందిలో ఆసక్తిని కలిగిస్తున్నాయి. సాధారణంగా జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నవారిని సాధారణ ఖైదీల మాదిరిగానే ఉంచుతారు. కానీ ప్రముఖ వ్యక్తులకు కొన్ని సౌకర్యాలు, భద్రత ఇస్తారు. అయితే రాజమండ్రి జైలు నిబంధనలు కఠినంగా ఉంటాయి. ఈ 14 రోజులు అంబటి జైల్లోనే ఉంటారు. కోర్టు ఆదేశాల మేరకు విచారణ కొనసాగుతుంది.